నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనకి ఏదైనా ఇబ్బంది రాగానే వెంటనే మనము ఒక అలోపతియో లేకపోతే రకరకాల మందులు వాడకుండా సాధ్యమైనంత వరకు హోమ్ చిట్కాలు మనకు చాలా ఉంటాయి కదండి. మన అమృతంలో కూడా ఇంటికి సంబంధించి ఇంట్లో ఉండేటువంటి వస్తువులకు సంబంధించి చాలా రకాల చిట్కాలు చెప్తూ ఉంటాం. అంటే అది సాధారణమైన జలుబు దగ్గుతో మొదలైనవి కావచ్చు, తర్వాత ఏదైనా కావచ్చు, బరువు తగ్గడానికైనా వగేరా వగేరా వగేరా, కిడ్నీలో స్టోన్స్, ఇలా బోల్డ్ అని రకాల సమస్యలకు ఇంటి చిట్కాలు బోల్డ్ అని చెప్తూ ఉంటాం. సో సాధ్యమైనంత వరకు ఫస్ట్ మనం హోమ్ రెమెడీస్తో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత కొన్ని హోమ్ రెమెడీస్తో డెఫినెట్గా తగ్గవు, అది కూడా చాలా మందికి తెలిసిన విషయమే. అలాంటప్పుడు మనం నెక్స్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయడము, తర్వాత రకరకాల మందులు వేసుకోవడం అలా చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా కూడా ఏదైనా ఇంటి నుంచి మొదలవ్వాలి అని చెప్తారు కదా, అలానే చేయాలి. ఓకే, సో మన అమృతంలో వంటలతో పాటు చిట్కాలు కూడా చెప్తూ ఉంటాం కాబట్టి చక్కగా చూస్తూ ఉండండి, చిట్కాలను కూడా మిస్ అవ్వకండి. ఓకే, మరి ఈ రోజు 2 చక్కటి వంటలతో మొదలు పెట్టేద్దామా? మరి ఫస్ట్ నేను చేయబోయే వంట పేరేంటో తెలుసా? సామల పచ్చి అరటి అన్నం. పచ్చి అరటి చాలా మందికి తెలుసు, నేను మళ్ళీ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సామల కాంబినేషన్ లో ఈ పచ్చి అరటిని ఉపయోగించి ఒక అన్నం తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము సామలు అలాగే పచ్చి అరటి రెండింటి కాంబినేషన్ తో తయారు చేస్తున్నాం అనమాట. ఇక సామల గురించి చెప్పాలి అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్లకు మంచి న్యూట్రిషన్ అందిస్తూ బరువు తగ్గడానికి, ఫ్యాట్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత మనకు లివర్ డీటాక్స్ చేసే విషయంలోనూ, కిడ్నీ పనితీరుని మెరుగుపరిచే విషయంలోనూ, గుండె ఆరోగ్యానికి చాలా చాలా సూపర్ అన్నమాట. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటుంది తెలుసా. ఫాస్ఫరస్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో మనకి టిష్యూ రిపేర్ ఉంటుంది, అంటే మనకి ఇంటర్నల్ గా చాలా జరుగుతూ ఉంటాయి మన శరీరంలో. అలా మనకు టిష్యూ రిపేర్ చేయడానికి కూడా మనకు ఫాస్ఫరస్ అనేటువంటి ఎలిమెంట్ బాగా హెల్ప్ చేస్తుంది. సో అలా మనకు సామలు అనేవి ఓవరాల్ గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బెటర్. ఆ తర్వాత మనకు ఈ పచ్చి అరటి అందరికీ తెలిసిందే కదా, పచ్చి అరటి కాయ. సో దాన్ని మనము చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించేసాము. సో ఈ పచ్చి అరటిలో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, B6 ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది కూడా మనకు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి దీంట్లో. కాన్స్టిపేషన్ రాదు. అలాగే అంటే అరటి పండులో ఉండేటువంటి ప్రతిదీ కూడా మనకు అరటి కాయలో, పచ్చి అరటిలో కూడా ఉంటుంది. సో ఇలా ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు ఒక అన్నం తయారు చేయబోతున్నాము. ఇది ఏంటి అంటే ఒక మసాలా రైస్ లాగా అని చెప్పొచ్చు. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో చాలా కొంచెం నూనె వేసుకుందాం. అంటే ఇదొక పొడి తయారు చేయడానికి అనమాట. ఫస్ట్ మనం ఒక పొడి ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాము. సో దానికి లైట్గా కొంచెం నూనె. సో పొడి తయారు చేయడానికి మనం ఏమేమి వేస్తున్నాము అంటే ఇక్కడ మనము శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఈ 5టిని కూడా మనం చక్కగా లైట్గా రోస్ట్ చేసుకుని ఒక పొడిలాగా తయారు చేస్తున్నాం. ఇది మనము అన్నం చేసుకునేటప్పుడు ఒక మసాలా పొడిలాగా మనం భావించవచ్చు. సో ఈ పొడిని మీరు వేరే ఏ వంటలకైనా కూడా మీరు వాడుకోవచ్చు ఇన్ ద ఫ్యూచర్ కూడా. దాన్ని చక్కగా అంటే అఫ్కోర్స్ నూనె వేసాను కాబట్టి ఒక 2 రోజులు ఫ్రెష్గానే ఉంటుంది. నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకుంటే మీరు ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ముందుగా కాస్త శనగపప్పు, ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కందిపప్పు. సాధారణంగా మన కందిపప్పులు మన కూర పొడిలో, మసాలా పొడిలో వేయం కదా, కానీ ఇందులో వేస్తున్నాం. అదే కొంచెం స్పెషల్ అనమాట. బిసిబేళాబాద్ పౌడర్ కాదు, ఇదేంటంటే వాంగీబాత్ పౌడర్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. తర్వాత కూట్ అని ఒకటి ఉంటుంది, తమిళనాడులో ఎక్కువ చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా మనం బియ్యము, కందిపప్పు కలిపి వేయించి మరీ మనం పొడి చేస్తూ ఉంటాం. ఒక పేస్ట్ తయారు చేస్తాం, కొబ్బరి అవన్నీ వేసి. అప్పుడే నాకు తెలిసి కందిపప్పు వేస్తాము. ఇప్పుడు ఇలా వేయడం కూడా కొంచెం కొత్త ప్రాసెస్ అనమాట. బాగుంటుందండి. అంటే మనం శనగపప్పులు, మినపప్పులు వేసినప్పుడు కందిపప్పు ఎందుకు వేయకూడదు? ఇది కూడా దాలి కిందకే వస్తుంది. ఆ తర్వాత కాస్త మినప్పప్పు. అంటే దీన్ని సాధ్యమైనంత వరకు మనం చాలా హెల్దీగా చేసుకుంటున్నాం అనమాట ఈ పొడిని కూడా.
పిల్లలకు ఉగ్గు చేసేటప్పుడు కూడా మనం మినపప్పు, కాస్త పెసరపప్పు, కొంచెం కందిపప్పు, శనగపప్పు వేయమనుకోండి, ఇవన్నీ చేస్తుంటాం కదా. అంటే మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. సో మంచి ప్రోటీన్, తర్వాత మంచి మంచి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకు లెంటిల్స్ అనేవి ఎప్పుడూ కూడా చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇది మనకు ఆల్మోస్ట్ వేగింది అన్నప్పుడు మనం చివరిగా కొంచెం మనం ధనియాలు కూడా వేసుకుందాం. ధనియాల పొడి కూడా మనం వంటలో వేసుకోవచ్చు. ఇలా చక్కగా ధనియాలు వేసుకుంటే కూడా ఆ రుచి వేరు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చివరిగా మనము నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎప్పుడు కూడా ఇట్ విల్ టేక్ లెస్ టైం కదా, మనకు తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనం చివరిలో వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకున్నామంటే ఈ మసాలా పొడికి కావాల్సిన ఈ వేయించే పని మనకు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక పొడి తయారు చేసుకుందాం. సో చక్కగా లైట్గా నూనె కూడా వేసాం కాబట్టి, అలా చక్కగా దూరగా వేయించుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే డ్రై రోస్ట్ చేసిన దానికి ఇలా వేయించుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పొడి తయారు చేసేసాను. స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. ప్రస్తుతానికి ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేద్దాం. ఇదే బాండిలో మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ కాబట్టి ఇందులో మనం కాస్త నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకుంటాం. ఓకే, ఒక 3 స్పూన్ల నూనె వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. అంటే మనకు అన్నం కదా, సో కొంచెం మనకు టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా రైస్ ఐటమ్స్ ఇలా బాతు ఇలాంటివి ఏం చేసినా కూడా కాస్త వెన్న లేదంటే నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక ఇందులో మనకు కావాల్సిన పోపు అంతా కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందులో మనం మసాలా దినుసులు ఏం వేయట్లేదండి, మామూలు సాధారణంగా మనం సౌత్ ఇండియన్ పోపు దినుసులే వేస్తున్నాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, తర్వాత కాస్త శనగపప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ కొంతమంది వేడి అని చెప్తూ ఉంటారు, బట్ ఏది కూడా ఎక్కువ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లమే. ఎప్పుడు మనం మాట్లాడుకునే విషయమే ఇది. చాలా మంచిది ఇంగువ, కొంతమందికి అలవాటు అసలు ఉండదు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పచ్చి అరటికాయ ముక్కలు. ఇదిగోండి, మనకు ఉడికించిన తర్వాత రంగు మారుతుంది. ఈ విధంగా అయిందనమాట. ఇలా చక్కగా ఉడికించేసుకొని పెట్టుకున్నాం. ఇది మొత్తం ఒక బౌల్ నిండా వేసేసాను. ఇది ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకు లైట్గా రోస్ట్ అవ్వాలి. మనకు అలా రోస్ట్ అయ్యేదాకా మనం దీన్ని వేయించుకోవాలి. ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసుకుందాం. ఉప్పు మిక్స్ చేసుకుంటే మన కూరగాయ ముక్కలు ఏవైతే వేసామో అది మంచిగా చక్కగా ఈజీగా కరకరలాడతాయి. అన్నానికి సరిపడా మనం ఇప్పుడే వేసేసుకున్నాము. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో అది మనం ఈ కూరలోనే వేసేసుకోవచ్చు. చివరిగా మనం సామలు వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే సామలు వేసుకున్నాక వేసుకుంటే ఒక ప్రాబ్లం ఏంటో చెప్తా. సామలకి దీనికి మధ్య మధ్యలో అతుక్కుపోతూ సరిగ్గా మనకి సమానంగా పౌడర్ స్ప్రెడ్ అవ్వదు. సో అందుకే ఏంటి అంటే సామలు అనేవి కొంచెం మనకు మెత్తగా ఉంటాయి.
ముద్ద ముద్దగా ఉంటాయి కాబట్టి బెటర్ మనం ఎప్పుడూ కూడా పౌడర్ని ఇలా సామలకి ముందే వేసేసుకుంటే బెటర్. మన మసాలా పొడి కూడా వేసేసుకున్నాం కదా, వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత మన దగ్గర కాస్త గరం మసాలా కూడా ఉంది, బికాస్ మనకు రైస్ ఐటమ్ చేసుకుంటున్నాం కదా, కొంచెం మనకు మసాలా టించి రావడానికి కాస్త మసాలా పొడి వేసుకొని కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ దేనికి అంటే జస్ట్ మనకు ఆ మసాలా పౌడర్ మిక్స్ అవ్వడానికి అంతే. మనకి వంకాయ మసాలా కూర చేసుకుంటాం కదా, సౌత్ ఇండియన్ గుత్తి వంకాయ కూర అంటే కొంచెం అలా అనిపిస్తుంది నాకు. సరే దగ్గర పడిపోయిందంతా కూడా. ఇప్పుడు చివరిగా మనం సామలు వేసేసుకుందాం. సామలు కూడా ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము, దాన్ని కూడా ఇలా చక్కగా పొడి పొడిగా వేసేసుకుందాం. నేనే కావాలని గట్టి కలపట్లేదండి, ఎందుకంటే మనకి అరటికాయ ముక్కల్ని నేను అలా పిసపిస చేయాలనుకోవట్లేదు, దాన్ని పేస్ట్ చేయాలనుకోవట్లేదు, కాబట్టి స్లోగా కింద నుంచి కదుపుతున్నాను అనమాట. ముఖ్యంగా మనకు సామలు చాలా మెత్తగా ఉడుకుతాయి, అదొకటి అంతే. దానివల్ల మనం ఏంటి అంటే దాన్ని మరీ పేస్ట్ చేయకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. కిడ్నీ అలాగే గ్యాల్ బ్లాడర్ స్టోన్స్తో ఇబ్బంది పడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనికొస్తుందండి. 20 గ్రాముల ముల్లంగి, 20 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 1 కప్పు నీళ్లలో వేసి అది పావు కప్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. అది చల్లార్చి అది కాస్త వడగట్టిన తర్వాత ఆ నీటిని ప్రతిరోజు తీసుకున్నట్టయితే కిడ్నీ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఈ చిట్కా మీకు ఒకవేళ అవసరం అయితే తప్పకుండా ప్రయత్నించండి. అయిపోయిందండి, చూసారా కలిసిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా నాకు తెలుస్తుంది, స్మెల్ బాగా తెలుస్తుంది. ఇక సర్వ్ చేసేసుకుందాం. దీని మీద చక్కగా వేడివేడిగా కరిగిచ్చిన నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా సామల పచ్చి అరటి అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. సామల పచ్చి అరటి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు వేసి వేయించుకొని పొడి కొట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న పచ్చి అరటికాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పొడి కొట్టుకున్న మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి సామల అన్నం కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల పచ్చి అరటి అన్నం రెడీ. చూసారు కదా సామల పచ్చి అరటి అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అమ్మగా ఉంటుందని అనుకుంటున్నానండి, ఎందుకంటే నెయ్యి వేసాము, మసాలా పొడి వేసాము. బాగుందండి, కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది. అంటే మనం ముందు అరటికాయలో వేసేసాం కదా, సో ఆ తర్వాత మనకు రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ పడాలని, ఇంకొంచెం లైట్గా, అంటే ఓకే అండి, తక్కువ ఉప్పు తినేవాడు సరిపోతుంది. ఇక మనకు ఫ్లేవర్ గురించి చెప్పాలి అంటే మసాలా పొడి రుచి మాత్రం చాలా బాగా తెలుస్తుంది. అరటికాయ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది, ఉడికిచ్చాం కదా, సో దాని ఫ్లేవర్ అది కూడా చాలా బాగా పడుతుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట కాల్చిన వంకాయ పాన్ ఫ్రై. అయితే ఏంటి ఇంత పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? కాల్చిన వంకాయ పచ్చడి అందరికీ తెలుసు, మరి కాల్చిన వంకాయతో ఒక పాన్ ఫ్రై ఎలా తయారు చేస్తాము ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాల్చిన వంకాయ పాన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొడవు వంకాయలు 5, కారం 3 టేబుల్ స్పూన్లు,
పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కాల్చిన వంకాయ పాన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం పొడుగు వంకాయలు తీసుకున్నామండి. ఓకేనా? సో ఆ తర్వాత మిగతావన్నీ ఏంటి, ఎలా చేయాలి, ప్రాసెస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కాల్చిన వంకాయ అన్నాం కాబట్టి 100% ఇది కాల్చాలి. ఎక్కడ కాల్చాలి? మనకి నిప్పు మీదనే కాలుస్తాం అనమాట. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ముందుగా మనం ఇలా పొడుగు వంకాయలు తీసుకున్నాం కదా, ఒక వంకాయ తీసుకుని దీన్ని మనం మధ్యలోకి ఇలా చక్కగా కాట్లు పెట్టుకోవాలి. 2 వైపులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మనము కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టేసుకొని దీన్ని చక్కగా ఒక స్క్యూవర్కి, ఏదైనా స్టిక్కి మీకు ఎలా వీలుగా ఉంటాయి అలా తీసుకొని నిప్పు మీద మనం కాల్చుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది చక్కటి ట్రెడిషనల్ వంట. కాల్చి చేసేది ఏదైనా సరే చాలా మనకు ట్రెడిషనల్గా ఉంటుంది. సో దీనికి లైట్గా నూనె పట్టిస్తే ఇంకొంచెం ఈజీగా వస్తుంది. చూద్దాం. ఫస్ట్ మనం ఇలా ట్రై చేసిన తర్వాత చక్కగా మనం ఇలా నిప్పు మీద కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ గురించి చెప్పాలి అంటే, వంకాయ ఎంత మంచిదండి, మంచి న్యూట్రిషనల్ వాల్యూ, డైజెషన్కి చాలా చాలా మంచిది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా మనకు వంకాయ తినచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, తెలుసా? అందుకే ఏంటి అంటే మనకు క్యాన్సర్ లక్షణాలను తగ్గించే విషయంలో కూడా మనకు వంకాయ చాలా బాగా సహాయపడుతుంది. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ మంచిది. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, వంకాయతో బోల్డ్ అన్ని రకాల వంటలు కూడా ఉన్నాయి. చాలా అంటే మనకి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా మగ్గుతుంది, బోల్డ్ అన్ని రకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళకి వంకాయతో వంటలు అంటే కొంచెం చాలా హ్యాపీ, టెన్షన్ లేదనమాట. కొన్ని ఉడకడానికి, మగ్గడానికి బోల్డ్ అంత టైం పడుతూ ఉంటుంది. బట్ వంకాయ చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే ఏంటి రారాజుల్లో ఏంటి మనకి వంకాయ, కూరగాయల్లో రారాజు వంకాయ. ఆహా ఏమి రుచి అనాల్సిందే ఖచ్చితంగా వంకాయతో ఏదైనా వంటలు చేసుకుంటే. ఇదిగోండి చూసారా, ఇలా చక్కగా మనం 4 వైపులా స్క్యూవర్తో మనం కాల్చేసుకున్నాం. అంటే ఎంతవరకు కాల్చుకోవాలంటే, మనం దాని మీద తొక్క చాలా ఈజీగా రావాలన్నమాట. ఇదిగోండి తొక్క లైట్గా ఊడుతోంది చూసారా, అంతే, ఇంతవరకు సరిపోతుందండి. ఈ విధంగా మనము ఈ 4టిని కూడా మనం తయారు చేసుకోవాలి. ఈ కాడ పట్టుకొని కూడా మీరు యాక్చువల్గా చేసేసుకోవచ్చు. చూడండి చూసారా, ఇలా చక్క కొంచెం మెత్తబడింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా కాల్చినటువంటి మనం వంకాయల్ని మనం ఇలా నీళ్ళల్లో వేసేసుకుందాం. నీళ్ళల్లో వేసుకుంటే ఏంటంటే మనకు తొక్క తీయడానికి సులువుగా వస్తుందన్నమాట. ఓకే, తొక్క తీసిన తర్వాతనే మనం దీంతో చేసుకోవాలి వంట. తొక్కతో పాటు చేసుకోకూడదు, తొక్క తీసేయాలి. కొంచెం నీళ్ళలో 1-2 నిమిషాలు ఉంచితే ఇంకొంచెం ఈజీగా వచ్చేస్తుంది. కేవలం ఈ పై భాగాన్ని మాత్రమే నీట్గా ఇలా తీసేసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోండి. అంటే మనకి గుజ్జు లోపల వంకాయ మిస్ అవ్వకుండా తొక్క మాత్రమే తీసేలా చూసుకోండి. ఇలా కొంచెం చల్ల నీళ్లు పోసుకుంటూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా మనము టోటల్గా తొక్క మాత్రమే తీసేసుకున్నాం. చల్లీళ్ళలో వేయడం వల్ల ఏం చిట్కా అండి ఇది, వంకాయ తొక్క చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అన్ని వంకాయల్ని నేను కాల్చి చల్లనీటిలో వేసి తొక్క తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 minutes టైం ఇవ్వండి. ఈ విధంగా చూసారా, చక్కగా నేను ఒక 5 వంకాయల్ని కాల్చి రెడీ చేసుకొని పెట్టుకున్నా, తొక్క తీసేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి పట్టించడానికి ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. సో ఆ పేస్ట్లో భాగంగా ఫస్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే శనగపిండి. శనగపిండి వేసేసాను. ఆ తర్వాత ఇందులో కాస్త కారం, కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇవి స్పైసీగా ఉంటేనే బాగుంటాయి, చప్పచప్పగా ఉంటే బాగు. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం పసుపు, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి వేసుకొని ఇందులో కాస్త నూనె వేసుకుందాం.
నూనెతో కలుపుకుందాం. అంటే ఒక పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త నీళ్లు పోసుకొని ఇలా ఒక పిండి తయారు చేసుకున్నాం. మనకి మిర్చి బజ్జీ పిండిలాగా ఉంది కదండి ఫైనల్గా చూస్తే. ఇలా తయారు చేసుకున్న పిండిని చక్కగా మనం కాల్చి లైట్గా ఇలా మ్యాష్ చేసుకున్న వంకాయలకు చక్కగా పట్టించేద్దాం. ఈ విధంగా మనం చక్కగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈలోపు ఒకసారి స్టవ్ కూడా వెలిగించేసుకుందాము. ఈ పెనంలో మనం కాస్త నెయ్యి నూనె రెండు కూడా వేసుకొని కాల్చుతున్నాం అన్నమాట ఈ వంకాయల్ని. ఈలోపు మనం చక్కగా దీనికి పట్టించేద్దాం. ఇలా వంకాయలకు పట్టించేసి డైరెక్ట్గా మనము తవా మీద పెట్టేసుకుందాం. సో వెరీ ట్రెడిషనల్ వంట అండి. ఈసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు మనం గుత్తొంకాయ అవన్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం కొత్తగా కొంచెం స్పెషల్గా ఇలా కూడా ట్రై చేయండి. ఇలా మనం దీన్ని చక్కగా రెండు వైపులా ఇలా ఈ తొనలు ఉన్నాయి కదా దాంతో మనము తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట. మనం సాలడ్ తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అందులో క్యారెట్ వేస్తూ ఉంటాం. క్యారెట్ని అప్పటికప్పుడు కట్ చేసి వేస్తే ఏంటంటే క్యారెట్ అప్పుడప్పుడు మెత్తబడిపోతూ ఉంటుంది, కరకరలాడదు. కరకరలాడాలంటే ఏం చేయాలి తెలుసా? మనం సాలడ్ తయారు చేసుకునే 1 గంట ముందు క్యారెట్ ముక్కల్ని కట్ చేసి చల్లటి నీటిలో ఉంచినట్టయితే మనం సాలడ్ తయారు చేసుకునే టైంకి కరకరలాడుతూ ఉంటుందన్నమాట. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైనప్పుడు ట్రై చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా స్పెషల్గా ట్రెడిషనల్గా కాల్చిన వంకాయ పాన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా? మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా. ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. మీరు దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఏదో మంచి స్టార్టర్స్ లాగా, బేబీకార్న్ స్టార్టర్ లాగా కనిపిస్తుంది కదా. ఇలా వేడివేడిగా చాలా ట్రెడిషనల్గా కాల్చిన వంకాయ పాన్ ఫ్రై మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాల్చిన వంకాయ పాన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొడవు వంకాయలు 5, కారం 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కాల్చిన వంకాయ పాన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పెద్ద వంకాయను తీసుకుని ఘాట్లు పెట్టుకుని స్టవ్ వెలిగించి అన్ని వైపులా కాల్చుకొని తర్వాత నీళ్లున్న మిక్సింగ్ బౌల్లో వేసి పైన తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో కాస్త శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి వేసి కాస్త నూనె పోసి కొంచెం నీళ్లు కూడా పోసి కాస్త జారుడుగా కలుపుకొని కాల్చి పెట్టుకున్న వంకాయలకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న వంకాయలను పాన్ పై వేసి అన్ని వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాల్చిన వంకాయ పాన్ ఫ్రై రెడీ. చూసారు కదా కాల్చిన వంకాయ పాన్ ఫ్రై ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చేత్తో కొంచెం ఇలా తీసుకొని టేస్ట్ చేస్తాను. ఇది వేడివేడిగా ఉంది కదండి. ఇప్పుడే ప్యాన్ మీద నుంచి అలా వేడివేడిగా తీసాము. భలే ఉందండి. అసలు మిరపకాయ బజ్జీకి, కాల్చిన పచ్చడికి, ఒక మంచి మసాలా కూరకు ఇలా రకరకాల అంటే అన్ని కలిపి నాకు టేస్ట్ వచ్చాయన్నమాట. సూపర్ టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి.
చూసారు కదా, మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో నేను చేసిన ఈ 2 వంటలు కూడా నాకు చాలా చాలా నచ్చేసాయి. మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.